తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మార్చ్ 14 హోలీ. ఈ రోజున మనకి గ్రహణం ఉంది అంటున్నారు. ఏ ప్లేసెస్లో ఉంది? మన భారతదేశంలో ఉందా లేదా? ఇతర ఏ దేశాల్లో ఏ సమయాలకి గ్రహణం వస్తుంది? అక్కడున్న మన తెలుగు వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? మరి సూర్య చంద్రులు ఒకరే కాబట్టి, ఆ రోజు చంద్రగ్రహణం కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి నియమాలైనా పాటించవలసిన అవసరం ఉందా లేదా? ఇలాంటి ప్రశ్నలన్నింటినీ నివృత్తి చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇందాక నేను చెప్పినట్టుగా రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి గ్రహణానికి సంబంధించి. ముఖ్యంగా పండుగ రోజు గ్రహణం రావడం, మన భారతదేశంలో ఉంది అని కొంతమంది, లేదు అని కొంతమంది, వేరే ఇతర ఏ దేశాల్లో ఉంది, అసలు భారతదేశంలో కనిపిస్తుందా లేదా, కనిపించినప్పుడు మనం ఏమైనా నియమాలు కానివ్వండి, ఎలాంటి ఆచారాలని కానివ్వండి పాటించవలసిన అవసరం ఉందంటారా గురుగారు? భారతదేశంలో 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణం అయితే భారతదేశంలో కనిపించటం లేదు. అయితే దీనికి ఒక విశిష్టత ఉందమ్మా. ఎందుకనంటే ఉన్నటువంటి 12 మాసాలలో ఆఖరి మాసం ఫాల్గుణ మాసం. అందున ఫాల్గుణ మాసంలో ఉత్తరా నక్షత్రము కానీ, పుబ్బా నక్షత్రం కానీ, అనగా పూర్వ ఫల్గుని కానీ, ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్నప్పుడే పౌర్ణమి ఏర్పడుతుంది. ఈసారి హోలీ పండుగ అనేటువంటిది మనకు సంపూర్ణముగా ఈ ఉత్తరా నక్షత్రం ఉన్నటువంటి సమయంలోనే మనకున్నది. కాబట్టి ఈ హోలీ పండుగ భారతదేశం అంతా ప్రజలందరూ కూడా జరుపుకుంటారు. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఎక్కడ ఉన్నా జరుపుకుంటారు. కాకపోతే ఈసారి 14వ తారీఖు రోజున చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇదే కాకుండా మళ్ళీ 29వ తారీఖు రోజున సూర్యగ్రహణ ప్రభావం కూడా ఉన్నది. అంటే ఒకే నెలలో 2 గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. ఇది మొదటిసారి గురుగారు ఇలా అవ్వడం? చాలా సార్లు వచ్చాయమ్మా, చాలా సార్లు వచ్చాయి. కానీ దీని తదనంతరం విపరీత పరిణామాలు చోటు చేసుకున్నాయి. మీకు ముఖ్యంగా గమనించుకుంటే మనకు ఈ షష్టగ్రహ కూటం అనేటువంటిది 29వ తారీఖు రోజున ఏర్పడుతుంది. దీనికి సామీప్యముగా మనం గనక చూసుకున్నట్లయితే ఈ కరోనా అనేటువంటిది రాకముందు కూడా షష్టగ్రహ కూటమి ఏర్పడడం, ఆ సందర్భంగా ముందు గ్రహణాలు ఏర్పడడం, ఆ తదనంతరమే ప్రపంచాన్ని వణికించేటువంటి కరోనా వైరస్. అంటే ఈ వైరస్ అనేటువంటిది ఒకసారి మనకు భూమి మీదకి రాలేదు. అంతకుముందు ఎన్నో ప్రయోగాలు జరిగి ఉంటాయి. కానీ ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడడం ధనుస్సు రాశి, అగ్నితత్వ రాశి. ఈ అగ్నితత్వ రాశిలో ఉండడమే ప్రధానంగా యుద్ధము ప్రకటించడం అని అంటారు. అంటే యుద్ధం వల్ల జరిగేటువంటిది ఏంటి? ప్రాణ నష్టమే కదా. విజయం ఎవరికైనా రావచ్చు, కానీ ప్రాణ నష్టం జరుగుతుంది. అలాగే ప్రపంచమంతా కూడాను ప్రాణ నష్టం జరిగినటువంటి సంఘటన. ఇక దాన్ని బేస్ కనుక చేసుకొని చూసుకుంటే ఇప్పుడు షష్టగ్రహ కూటం అనేటువంటిది 29వ తారీఖు రోజున వస్తుంది. దీనికి ప్రపంచవ్యాప్తముగా ఈ ఫాల్గుణ మాసం అనేటువంటిది ఒక విక్టిమ్ గా తయారైంది. షష్టమగ్రహ కూటమి అనేటువంటిది 29వ తారీఖు నాడు ఏర్పడడం, అదే రోజున కూడా ఈ యొక్క సూర్యగ్రహణం ప్రపంచవ్యాప్తంగా ఉండడం, 14వ తారీఖు రోజున ఇప్పుడు వచ్చేటువంటి మార్చి 14వ తారీఖు రోజున పౌర్ణమి. ఇక్కడ సంతోషంతో జరుపుకుంటాం, కానీ అక్కడ విదేశాల్లో కొన్ని దేశాల్లో ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది ఏర్పడుతుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా గ్రహణాలు ఏర్పడినప్పుడు సాధారణమే కదా అని చెప్పి చాలా మంది కొట్టిపడేస్తుంటారు. కానీ ఇక్కడ అటువంటి విషయాన్ని కొట్టిపడేయాల్సినటువంటి అవసరం లేదమ్మా. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా మనకు మంచి చెడు జరిగేటువంటి సంఘటనలు ఈ గ్రహణాలకి లింక్ ఉంటాయి. పెద్ద పెద్ద ఉత్పాతాలు జరిగిన, ప్రకంపనలు కలిగి ఈ యొక్క ఎర్త్ క్వేక్స్ అనేటువంటి ఉన్నా, లేదా గొప్ప గొప్ప నాయకులు మరణించిన, లేదా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సామూహిక మారణ హోమం లాంటివి జరిగినా, లేదా అత్యధిక ప్రాణ నష్టం జరిగేటువంటి సంఘటనలు ఏవి జరిగినా వాటి జరగడానికంటే ముందు తరువాత ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. రైట్. కానీ నాకు ప్రస్తుతానికి అఫ్ కోర్స్ సూర్య చంద్రులు ఒకరే, ప్రభావం కొద్దో గొప్ప అందరికీ ఉంటుందేమో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అనిపించినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురుగారు మన వాళ్ళంటూ ఇతర దేశాల్లో ఎవరో ఒకరు ఉండడం వల్ల ఇండైరెక్ట్ లింక్ కూడా కదా గురుగారు. అక్కడ వాళ్ళకేమైనా మనకే కదా ఇబ్బంది, మంచి చెడు అన్ని. ఇప్పుడు చూడండి, ట్రంప్ వచ్చిన తర్వాత అసలు మొత్తానికి డిస్టర్బెన్స్.
పిల్లలందరూ చాలా మంది మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం డిపెండ్ అయ్యి disturbance. అక్కడ ఉన్నారు కాబట్టి సో ఇది ఈ గ్రహణం కూడా ఆ దిశగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకంటే ఇంతకు ముందు జరిగినటువంటి 2 గ్రహణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమెరికా కేంద్రంగానే జరిగాయి. జరిగాయి. ఇప్పుడు కూడా జరగబోతున్నటువంటి గ్రహణాలు ఏంటి? ఈ చంద్రగ్రహణం అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ వంటి ఆఫ్రికా వంటి దేశాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. ఓకే. కాబట్టి మోస్ట్ విక్టిమ్ కంట్రీగా కూడా దీనికి సంబంధించి చూసుకుంటే అమెరికా మనకు అమెరికా ఉంది కనబడుతుంది. మళ్ళీ. ఎక్కువగా మన ప్రాంత ప్రజలందరూ కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అమెరికాలోనే ఎక్కువగా నివసిస్తున్నటువంటి జనం. కాబట్టి ఉదయం 10 గంటల 14వ తారీఖు రోజున ఉదయం 10 గంటల 36 నిమిషాలకి ప్రారంభమై సాయంత్రం అనగా మధ్యాహ్నం పూట 3 గంటల 12 నిమిషాల వరకు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. పాక్షిక చంద్రగ్రహణము. దీనికి మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే బ్లడ్ మూన్ అని అంటారు. అంటే ఎర్రటి రంగులో కనిపిస్తుంది అని అర్థం. అక్కడ ఎందుకు గురుగారు? గ్రహణాలు సంపూర్ణము, పాక్షికము అనేటువంటిది మన రింగ్ ఎక్లిప్స్ అని, అంటే ఉంగరం లాగా కనిపించేటువంటిదని, ఇలా అనేక రకాలైన పేర్లలో ఉంటాయి. అంటే గ్రహణం అని ఏర్పడేటువంటిది ఆ గ్రహణ సందర్భంగా వచ్చేటువంటి యొక్క చిత్రము. తద్వారా అంటే ఆకాశం అంతా చంద్రుడు ఎరుపు వర్ణంలో కనిపిస్తాడు. అంటే ఆ యొక్క సంబంధించినటువంటి ఈ కిరణాలు ఏవైతే భూమి మీద ప్రసరిస్తుంటాయో, భూమికి, చంద్రుడికి, సూర్యుడికి మధ్య ఉన్నటువంటి కిరణాలు అవి పరివర్తనం చెంది ఎరుపు రంగులో మనకు కనిపించడం మాత్రం ఎరుపు రంగులో. అందుకనే బ్లడ్ మూన్ అనేటువంటిది మనకు చెప్పబడి ఉంది. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు మాత్రం ఆచార నియమాలు పాటించాల్సిందే. కానీ ఇది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎటువంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరము లేదు. అంటే ఇల్లు కడుక్కోవడం, దేవుడి చిత్రపటాలు, ఇల్లు కడుక్కోవడం, చిత్రపటాలు, ఇవన్నీ మూసేయడం, ఇట్లాంటివన్నీ కూడా మనం ఏం పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల వారికి మాత్రము చాలా విపత్కర పరిస్థితులు అనేటువంటివి కలుగుతాయి. కొన్ని రాశుల వారికి యోగ కాలము అని చెప్పవచ్చు. ఏంటి ఆ రాశులు గురుగారు? అంటే మంచి జరిగేవి ఏ రాశులకి, అలాగే కొంచెం డేంజర్ జోన్ లో ఉన్న రాశులు వాళ్ళు ఏంటి, అండ్ వాళ్ళకి ఏమైనా మనం పరిహారాలు సూచించగలుగుతామా గురుగారు? తప్పకుండానమ్మా. ఇక్కడ ఏంటంటే ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి దానికి సంబంధించి మనం హోలీ పండుగ ఇక్కడ సంతోషంగా జరుపుకోవాలి. అయితే ఇక్కడ వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే అహోరాత్రములు అని అంటారు. అహోరాత్రములు అంటే ఏంటి? 4 ప్రధానమైనటువంటి రాత్రిపూట జరుపుకునే పండుగలు చాలా ప్రభావవంతమైనటువంటి పండుగలుగా చెప్పబడి ఉంది మన పురాణాలు, శాస్త్రాల ప్రకారం. ఒకటి మొట్టమొదటిది శివరాత్రి, రెండవది మదన పూర్ణిమ, దీన్ని హోలీ పౌర్ణమి అని అంటుంటారు, కామదహనము అని అంటుంటారు. ఇది రెండవది, ఇది రాత్రిపూట జరుపుకునేటువంటిది. శివరాత్రి కూడా రాత్రిపూట జరుపుకునేది కదా. అలాగే జన్మాష్టమి అంటే ఇది కూడా రాత్రిపూట జరుపుకునే పండుగ కదా. మళ్ళీ దీపావళి రాత్రిపూట జరుపుకునేటువంటి పండుగలు. అంటే సంవత్సరం మొత్తంలో రాత్రిపూట జరుపుకునే గొప్ప పండుగలు ఈ 4 మాత్రమే. ఈ 4 రోజుల్లోనే 1000 సూర్యగ్రహణాలు, 1000 చంద్రగ్రహణాలు కలిస్తే ఎంతటి పుణ్య ఫలితం ఉంటుందో అంతటి పుణ్య ఫలితము ఈ 4 పౌర్ణమిలలో ఒక్కొక్క పౌర్ణమి రోజున ఉంటుందని చెప్పి మనకు శాస్త్రం. అందుకనే ప్రధానంగా చాలా విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోమని మనకు చెప్పబడి ఉంది. కాబట్టి ఈ హోళికా పౌర్ణమి, కామ పౌర్ణమి, కామదహన పౌర్ణమి, మదన పౌర్ణమి అంటే మన్మధుడు మరణించినటువంటి రోజుగా చెప్పబడినటువంటిది రోజు. కాబట్టి అందుకనే మనకు శాస్త్రం ప్రకారం చూసుకుంటే హోళీ పండుగ ముందు 15 రోజులు అసలు ఈ యొక్క పాల్గొన మాసంలో పూర్వము ఒక 500-600 సంవత్సరాల కిందట పెళ్లిళ్లే జరుపుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే భార్యాభర్తలు దాంపత్యంలో జీవించాల్సినటువంటిది, దాంపత్యానికి మూలకారకుడైనటువంటి మన్మధుడు మరణించినటువంటి సమయం కాబట్టి ఈ యొక్క మాసంలో చేసుకునేవాళ్ళు. కానీ కాలక్రమేణా దగ్గరగా వచ్చి 10 రోజుల ముందు అటు ఇటుకు జరుపుకునేవాళ్ళు కారు. కాలక్రమేణా ఇప్పుడు వారం రోజుల ముందు, ఇప్పుడు ఏమైపోయింది, ఒక రోజు ముందు అటు ఇటుగా మానుకొని మిగతా రోజుల్లో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇది మనకు చెప్పబడినటువంటిది. అయితే ఇక్కడ ఈ చెప్పినటువంటి దేశాల్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఒక్కొక్క సంబంధించినటువంటి దేశంలో ఒక్కొక్క టైం జోన్ లో ఉంటారు కాబట్టి ఆ టైం జోన్ కి సెట్ అయ్యేటువంటి విధంగా ఉన్నటువంటి దాన్ని వాళ్ళు బేరీజ్ వేసుకొని ఆ యొక్క గ్రహణం ఏర్పడుతున్నటువంటి సమయం రోజున ముఖ్యంగా స్నానం ఆచరించి ఇష్ట దేవత పూజ చేసుకోవాలమ్మా. ఏదైనా గురువు ఇచ్చినటువంటి మూలమంత్రము, లలితా సహస్రనామము, లలిత త్రిశతో, శివ సహస్రనామము, అది గ్రహణం విడిచేంత వరకు స్నానం చేసి విడుస్తుందనగా విడిచేంత వరకు కూడాను జపం చేసుకొని విడిచే ముందు ఒక 10 నిమిషాల ముందర మళ్ళీ విడుపు స్నానం చేసేసి ఇల్లంతా శుభ్రపరచుకోవాలి. ముఖ్యంగా దర్భలు అనేటువంటివి ఇంట్లో వాడాలి. ప్రతి ఆహార పదార్థంలో నిల్వ ఉంచుకొని మళ్ళీ వాడుకునేటువంటి ఆహార పదార్థాలలో ఈ దర్భ అనేటువంటిది వేసుకోవాలి. అయితే ఇక్కడ
మనకు గ్రహణం కనిపించదు కాబట్టి, గ్రహణం మనకు భారతదేశంలో లేదు కాబట్టి ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే ముఖ్యంగా మానసిక సంబంధించినటువంటి సమస్యలతో బాధపడేటువంటి పిల్లలు, పెద్దలు, అలాగే ఈ సంబంధించినటువంటి గర్భవతులు ముఖ్యంగా ఆచరించాల్సినటువంటిది, ఈ గర్భవతులకి సంబంధించి ఈ గ్రహణ ప్రభావము మనకు 13 మరియు 14 తారీఖులో 2 రోజుల్లో ఉంది కాబట్టి చేతనైతే పిల్లలకి తలకినో లేకపోతే నడుము దగ్గరనో కంఠం దగ్గరనో పిల్లలకి ఎవరైతే గర్భం దాల్చిన మహిళలు ఉంటారు కదా, వాళ్ళు ఈ యొక్క నాభి దగ్గరనో లేదా నాభి చుట్టను కన్నా దర్భ పెట్టుకుంటే గనక, ఇప్పుడు ఎందుకనంటే చంద్రుడు మనకు కనబడుతున్నాడు, ఇక్కడ చాలా మంది మనకు కనిపించినప్పుడు పాటించాల్సింది లేదు అని చెప్పి చెప్తారు. వాస్తవమే, నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, కానీ ఆచారం మాత్రం పాటించాలి. కాబట్టి గర్భవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క సంబంధించినటువంటి నడుము చుట్టూను అంటే గురుగారు వాళ్ళకి సాయంకాలం అవుతున్నప్పుడు మనకి ఇక్కడ ఉదయకాలం అవుతుంది కదండి. అవునమ్మా, అక్కడ వాళ్ళకి ఉదయకాలం, అక్కడ వాళ్ళకి సాయంత్రము, మనకు ఉదయకాలం అయినా కూడా పాటించాలి. ఎందుకంటే చంద్రుడు ఉంటాడు కదమ్మా ఉదయం పూట కూడా ఉదయిస్తాడు కదా, కాబట్టి అందులో సందేహం లేదు. కాబట్టి ఆ విధంగా పాటించాలి, ఇక్కడ వాళ్ళు కూడా పాటించాలి. ఎందుకు? ఇది విశ్వవ్యాప్తమైనటువంటి జరిగే ఇన్సిడెంట్, కేవలం ఒక దేశంలో మాత్రమే జరుగుతుంది, ఇంకో దేశంలో అని కాదు ఇక్కడ. కాకపోతే అక్కడ కనిపించే వాళ్ళకి మాత్రం ఆ నియమాలు పాటించాలి. ఇక ప్రధానంగా మీరు అడిగినటువంటి ఏ రాష్ట్ర వారికి ఇబ్బంది బాలేదు సార్ గురుగారు, ఈ ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే ముందు, ఆ రోజు పొరపాటున లైక్ చెప్పలేం కదా గురుగారు, రోజుకి ఎంతో మంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. సో ప్రత్యేకంగా గ్రహణంలో ఎవరైనా పిల్లలు పుట్టినా లేదంటే ఎవరైనా పరమపదించినా ఎలాంటి నియమాలు ఉంటాయంటారు? దాని మీద అది ఎఫెక్ట్ వంశం మీద కానీ లేకపోతే ఆ పిల్లవాడి మీద కానీ ఉంటుందంటారా? ఇక్కడ గ్రహణం అనేటువంటి సందర్భంగా జన్మించినప్పుడు గ్రహణ వేద గ్రహణ శాంతిగా చేసుకోవాలమ్మా. ఎందుకనంటే గ్రహణం అనేటువంటిది ఆషామాషి అయినటువంటి సమయం అయితే ఇక్కడ పుట్టినా ఎక్కడ పుట్టినా, ఇక్కడ పుడితే ఇక్కడ మనకు కనిపించదు కాబట్టి సంబంధం లేదు. విదేశాలలో ఆ సమయంలో గనక జన్మ ఇచ్చినట్లయితే ఎక్కడైతే గ్రహణం వస్తుందో ఆ సమయంలో ఉంటే గనక పుట్టిన తర్వాత 11వ రోజున ఖచ్చితంగా గ్రహణ శాంతి చేసుకోవాల్సిందే, నవగ్రహాలకి జపాలు చేసుకోవాల్సిందే, అలాగే ఉదక శాంతి చేసుకొని ఇంట్లోకి ప్రవేశం చేయాల్సిందే, ఇంట్లో శుద్ధిగా అవన్నీ కావాల్సిందే. అలాగే చనిపోతే కూడా ఉదక శాంతి చేసుకోవాల్సిందే, తప్పదు. గ్రహణంలో చనిపోవడం అనేటువంటిది మాత్రం సరైనది కాదు. కాకపోతే ఇక్కడ మనకు భారతదేశంలో కనిపించదు కాబట్టి దానికి సంబంధించినటువంటిది ఏమీ చింతించాల్సిన పని లేదు. అయితే మనకు ఏర్పడుతున్నటువంటిది కన్యా రాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణం కాబట్టి ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి కర్కాటక రాశి వారికి, తరువాత మిథున రాశి వృశ్చిక రాశి వారికి, వృశ్చికం, తరువాత మేష రాశి వారికి, ఈ 3 రాశుల వారికి మాత్రం యోగ కాలం. ఈ 3 రాశులకి మాత్రం చెప్పబడినటువంటిది యోగ కాలం. మిగతా అన్ని రాశుల్లో అనగా వృషభ, మిథున, సింహ, కన్య, తుల, మకర, కుంభ, ధనుస్సు రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో ఈ 14వ తారీఖు రోజున ఈ సశాస్త్రీయముగా గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం కోసం, ముఖ్యంగా లక్ష్మీ ప్రాప్తి కోసం. ఆ రోజు పౌర్ణమి కాబట్టి లక్ష్మీ హోమము, మృత్యుంజయ హోమము, అలాగే సంబంధించినటువంటి నవగ్రహాల హోమము, ఇవన్నీ కూడా జాతకరీత్యా వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకు సంబంధించిన హోమాది కార్యక్రమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరికి ఇబ్బంది అని అంటే కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి అది చాలా ప్రధానంగా దోషం. సింహరాశి వారికి కుటుంబ స్థానంలో ఏర్పడుతుంది, కన్యా రాశి వారికి రాశిలోనే ఏర్పడుతుంది, మీన రాశి వారికి సప్తమ స్థానంలో ఏర్పడుతుంది. ఈ 4 రాశుల వారికి, దీంతో పాటుగా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి 10వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశుల్లో మీనము, ధనుస్సు మరియు సింహము, కన్య, ఈ 4 రాశుల వారికి మాత్రం ఎఫెక్టివ్గా ఎక్కువగా ఉంటుంది. అందులో సందేహం లేదు. సో మరి వీళ్ళకి ఎలాంటి పరిహారాలు పాటించాలి గురుగారు? ఆఫ్ కోర్స్ వీలైనంత మంది మీ పీఠం ఆధ్వర్యంలో సామూహికంగా అందరూ ప్రత్యేకంగా చేయించుకోలేరు కాబట్టి, ముఖ్యంగా విదేశీయుల్లో ఉన్న వాళ్ళు వచ్చి చేయించుకోలేరు కాబట్టి మీరు ఇస్తున్న మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కూడా ప్రేక్షకుల్ని మనసారా కోరుకుంటున్నాను. నియమాలు అండ్ దాన ధర్మాలు కూడా, గ్రహణం అన్నాక ఖచ్చితంగా దాన ధర్మాలు చేయాలి. ఆ విషయం కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. తప్పకుండానమ్మా. ముఖ్యంగా మీన రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సప్తమ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి
దాంపత్య విభేదాలు కానీ, ఎవరితో కలిసి పని చేస్తుంటారో వాళ్ళతో విభేదాలు కానీ, లేదా ఉద్యోగం వ్యాపారం చేస్తుంటే కస్టమర్లతో, ఉద్యోగం చేస్తుంటే తోటి ఉద్యోగస్తులతో, అధికారులతో వాగ్వివాదాలు విభేదాలు పెరుగుతాయి. ఇది ఒకటి. తర్వాత మిథున రాశి వారికి అర్ధాష్టమంలో ఏర్పడుతుంది గ్రహణం. కాబట్టి గృహము కొనుగోలు అమ్మకాల్లో నష్టాలు రావడం కానీ, ప్రశాంతత లేని జీవితం, లేదా వాహన ప్రమాదంలో చోటు చేసుకునే అవకాశం, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వారికి అయితే ధన నష్టము సూచించబోతుంది భవిష్యత్తులో, కాబట్టి జాగ్రత్త పడాలి. ఇక ముఖ్యంగా కుటుంబ కలహాలు ఏర్పడతాయి. మీ వాక్కు వల్ల ఏమవుతుందనంటే కొన్నిసార్లు మొహమాటానికి పోయి నేను అన్ని చేసి పెడతానని వాళ్ళకి మాట ఇవ్వడం, ఇటువంటి వల్ల నష్టపోతుంటారు. కన్యా రాశి వాళ్ళకైతే రాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఏ పని అనుకున్నా ముందుకు సాగలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళు కూడా ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు. ఇక తులారాశి వారికి అయితే ఎక్కువగా ధన ఖర్చు ఎక్కువగా సూచించబోతుంది. స్థానభ్రంశము ఈ గ్రహణం తర్వాత ఏర్పడే అవకాశం ఉంది, కాబట్టి స్థాన చలనం జరిగే అవకాశం ఉంది. ఇక ధనుస్సు రాశిలో ఉన్న వాళ్ళైతే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు సరి చూడాల్సినటువంటి అవకాశం ఏర్పడుతుంది. అన్నిటికంటే మించి ముఖ్యంగా వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలకి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు కొన్ని జరుగుతాయి. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటిది. ఇక నిరుద్యోగస్తులకి గడ్డు కాలంగా చెప్పవచ్చు ఈ గ్రహణ సందర్భంగా. ఇక మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకైతే ఆస్తి వివాదాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి దీనివల్ల ఆరోగ్యముగా ఇబ్బంది పడడం, లేదా ఇంతకుముందు ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రాకపోవడం కానీ, లేదా ఈ గ్రహణం తర్వాత ఏదైనా డబ్బులు ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కదా, అవి నష్టపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వెరసి చూసుకుంటే వృషభము, మిథునము, మరియు సింహము, కన్యా, తుల, ధనుస్సు, మకరం, కుంభం, ఈ చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి మాత్రం చాలా మటుకు సమస్యలు వస్తాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ గ్రహణ సందర్భంగా ఈ సంబంధించినటువంటి గ్రహణం ఏదైతే ఉందో, గ్రహణ సందర్భముగా ఉదయం 14వ తారీఖు రోజున ఉదయం నుంచి 12:23 వరకు మాత్రమే పౌర్ణమి ఉంది. కాబట్టి ఇష్టదేవత ఆరాధన అనేటువంటిది చేయడం చాలా మంచిది. ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివాభిషేకం జరిపించుకోండి. అమ్మవారికి అభిషేకం అర్చన జరిపించుకోండి. లేకపోతే ఇంకా చెప్పాలి అని అంటే ఆ దేవాలయంలో అమ్మవారి యొక్క లలితా సహస్రనామము ఆ పారాయణ చేయండి. తర్వాత ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఏర్పడుతున్నటువంటి శుక్రవారం కాబట్టి అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి విశేషముగా అమ్మవారికి అభిషేకం అర్చన జరిపించి బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టండి. లేదా కొన్ని ప్రాంతాలలో అమ్మవారికి చద్ది పెడతారని అంటారు, మీకు ఐడియా ఉందా? అంతకు ముందు అనగా రాత్రి 11:30 తర్వాత 11:30 వరకు భద్రకరణం ఉంటుంది 13వ తారీఖు రోజున. 11:30 తర్వాత చద్ది ప్రిపేర్ చేసేసి పెట్టేసేసి తెల్లవారు లేవగానే చక్కగా దేవాలయానికి చేరుకొని ఆ పార్వతీ అమ్మవారు కానీ, లేదా గ్రామ దేవత కట్టమైసమ్మ, ఇలా ఎల్లమ్మ, పోచమ్మ ఉంటారు కదా, లేదా గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి చద్ది నైవేద్యంగా పెట్టి ఆ చద్ది పిల్లలకు గనక పెడితే పిల్లలకి ఉండేటువంటి అపమృత్యు భయ దోషాలు తొలగిపోతాయి, కుటుంబము శాంతిస్తుంది. చాలా మటుకు బాలారిష్ట దోషాలు పిల్లలకి ఈ పౌర్ణమి రోజున పెట్టడం వల్ల, అమ్మవారికి పెట్టి దాన్ని పిల్లలకి పంచడం వల్ల ఎంత చేస్తారో అదంతా అయిపోవాలి. చద్ది పెట్టడం అంటే అదే కదా, అమ్మవారికి నివేదన చేసి ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ పెట్టడం పిలిపించి. ఈ విధంగా చేస్తే కుటుంబంలో చికాకులు సమస్యలు తొలగిపోవడమే కాకుండా పిల్లలకి ఆయురారోగ్యాలు చక్కగా కలుగుతాయి. భవిష్యత్తులో గండ దోషాలు లేకుండా ఉంటాయి. ఇంకా విశేషంగా ఇప్పుడు మీరు చెప్పినన్ని వాళ్ళు చేసుకునేటువంటి పరిహారాలు. ఇంకా అవకాశం ఉంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి దాకా మన దాకా ఇక్కడ దాకా ఇంట్లో చేసుకోలేరు కాబట్టి అవకాశం ఉంటే మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి చంద్రగ్రహణ దోష నివారణ పూజలు, హోమాల్లో నమోదు చేసుకోవచ్చు. ఇక విశేషంగా ఈ చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారు చంద్రగ్రహణము రూపు వెండితో చేసినటువంటిది, అలాగే బియ్యము, తెల్లటి వస్త్రము, ఇవి దానము చేసినట్లయితే చాలా మటుకు శాంతిస్తాయని చెప్పవచ్చు. రైట్ గురుగారు, అంటే ఇందాక చెప్పిన పరిహారాలు విదేశీయులకి కొంచెం అనుకూలంగా లేకపోవచ్చు, ఎందుకంటే ఎక్కడో దూరంగా దేవాలయాలు అవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో నెక్స్ట్ డే ఉదయం వాళ్ళు ఏమైనా చేసుకోవడానికి, పాటించడానికి, గ్రహణ దోషాలు పోవడానికి ఏమైనా దేవుడి పూజలు కానీ మంత్రాలు కానీ ఏమైనా ఉన్నాయా గురుగారు? గ్రహణ సందర్భంగా ఎవరైనా చెప్పేది ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం. తర్వాత ఆ
చేసిన తర్వాత బియ్యం ముఖ్యంగా బ్రాహ్మడికి దానం చేయడం, ఓకే. అది లేదా బ్రాహ్మడి కోసం ఏదైతే చెయ్యాలని పెట్టుకుంటారో ఆ బ్రాహ్మడి కోసం పెడుతున్నానని చెప్పి ఆ తీసి విధంగా పక్కన తీసి పక్కకు పెట్టేసుకొని పెట్టి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మడికి ఇచ్చి ఆశీర్వచనం తీసుకోండి, తగు దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకుంటే చాలు. రైట్. సో భారతదేశంలో లేకపోయినప్పటికీ స్ట్రిక్ట్ గా నియమాలు పాటించకపోయినప్పటికీ ఆచారాలు మాత్రం ముఖ్యంగా మన గర్భిణీ స్త్రీలు. భారతదేశంలో Yes. భారతదేశంలో చెప్పినటువంటి వృషభ, మిథున, సింహ, కన్య, తుల, మకర, కుంభ, ధనుస్సు ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క గ్రహణ ప్రభావానికి గురవుతారని చెప్పడంలో ఏం మాత్రం సందేహం లేదు. మన భారతదేశంలో కనిపించదు కదా అనడానికి లేదమ్మా. మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఆచారాలు ఈ ఆచారం మాత్రం ప్రపంచానికి సంబంధించింది. గ్రహణం మన భారతదేశానికి లేకపోతే ఆ విదేశాల్లో కనిపిస్తుంది, నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచం మొత్తానికి, అందుకనే చూడండి దీని తర్వాత వచ్చేటువంటి పెను మార్పులు చాలా జరగబోతున్నాయి. షష్టగ్రహ కూటమి, 2 గ్రహణాలు ఒకే నెలలో ఏర్పడడం. ఈ 2 గ్రహణాలు ఒకే నెలలో ఏర్పడడమే గ్రహ సంచార ప్రభావంలో మహాభారత యుద్ధం జరగడం కారణం కార్తీక మాసంలో. ఇది అందుకనే ఇది కూడా కారణం. కాబట్టి భవిష్యత్తు వినాశనానికి ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నామని సంతోషపడాలి, కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి నష్టం కరోనా ఎవరైనా ఊహించారా? కాబట్టి ఇప్పుడు కూడా అదే చెప్పబడుతుంది. దీని తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. షష్టగ్రహ కూటమి ఎందుకనంటే మీన రాశిలో సంబంధించినటువంటిది సూర్యగ్రహణం ఏర్పడుతుంది, చంద్రగ్రహణం కన్యా రాశిలో, కన్యా రాశి భూతత్వ రాశి, సూర్యగ్రహణం ఏర్పడేది జలతత్వ రాశి. కాబట్టి ఖచ్చితంగా ప్రకంపనలు, ఎర్త్ క్వేక్స్, అలాగే సునామీలు, అంటే సముద్రంలో అలజడులు జరిగి అనేటువంటిది సముద్రం తీరం కోతకు గురయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా సునామీలు ఏర్పడి బాగా నష్టం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రాశికి సంబంధించినటువంటి భచక్రంలో గనక చూసుకున్నట్లయితేనమ్మా అది 12వ రాశి, రాశి నుంచి 12వది అంటే ఏంటి? అదే ఆఖరి రాశి. సృష్టి వినాశనం కూడా అక్కడ జరగబోతుంది. ఆ రాశ్యాధిపతి అయినటువంటి గురువు వృషభ రాశిలో ఉన్నాడు. ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? మృగశిర నక్షత్రంలో ఉన్నాడు. ఆ మృగశిర నక్షత్రాధిపతి అయినటువంటి కుజుడు స్తంభించి మిథున రాశిలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా స్తంభించి ఉన్నటువంటి కారణం చేత ఈ అస్త్రశస్త్రాస్త్రాలు వేసుకునే సందర్భాలు కొన్ని దేశాల్లో ఏర్పడబోతాయి. ఇప్పటికీ కామ్గా ఉన్నా దీని ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. రాసి పెట్టుకోండి, ఇది మాత్రం ఖచ్చితమమ్మా. ప్రపంచంలో జరిగిన అనేక దుర్ఘటనలకి గ్రహణాలే సాక్షిభూతమవుతున్నాయి. కాబట్టి మనం తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు లేదు కాబట్టి మనం పాటించాల్సింది లేదు, నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా మనం చేసుకుంటే తప్పేందమ్మా? ఒక దేవుడి పూజ చేసుకుంటే చేసుకోమని చెప్తున్నాం, తప్పేముంది? దేవుడి పూజ ఇంట్లో స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండమని, దైవారాధన చేసుకోండి, తప్పేమీ లేదు కదా. ఏం పోయేది ఏమీ లేదు మనకు, ఇంకా పుణ్యమే తప్ప. కాబట్టి ఇది చేసుకుంటే ఏమవుతుందంటే కొంత రక్ష, దైవిక రక్ష మనకు, మన కుటుంబానికి కలుగుతుంది. ఆ మాత్రం కూడా ఈ మంచి చెప్పినా కానీ లేని దానికి ఇవన్నీ చెప్తున్నారని చెప్పి వాదించేవాళ్ళు మన హిందువులోనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన తిండి తిని మనల్ని వెన్నుపోటు పొడిచేవాడు ఎట్లా ఉంటాడో మన హిందువులే దీనికి ఇలా తయారవుతుంటారు. లేదులేండి గురుగారు, మీరు చెప్తే మంచి చెప్తే తీసుకునే వాళ్ళు కూడా కోకొల్లారు. మంచి చేయడంలో గురుగారు లాస్ట్ లో చాలా ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లోనే వస్తుంది పౌర్ణమి కాబట్టి చాలా మంది పిలుపునిస్తున్నారు, బీచెస్ కి రండి, చూడండి, మీరు చూడొచ్చు అని చెప్పేసి. ఈ క్రమంలో గర్భిణీ స్త్రీలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సైన్స్ ఇంత అయినప్పుడు ఏది జరుగుతుందా అలా అనుకుంటారు. బట్ అఫ్ కోర్స్ మన హిందువులు అన్న వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ భయం అయితే మనసు లోపల ఉంటుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఇప్పుడు ఒకప్పుడమ్మా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మతిస్థిమితం లేనటువంటి సంతానము పిల్లలు ఎవరు లేరు. కానీ ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నారు? కారణం ఏంటంటే ఆ యొక్క గర్భవతులు గ్రహణ సందర్భంగా నియమాలు పాటించలేకపోవడం. ఇప్పుడు గ్రహణం మొర్రి వ్యాధి అని అంటారు, జెనెటికల్ ఇష్యూస్ అని అంటారు. గ్రహణ సందర్భంగా చూసినటువంటి తల్లులకే అటువంటి సంతానం ఎందుకు కలుగుతుంది? మిగతా మామూలుగా ఎన్నో సందర్భాల్లో జన్మించినప్పుడు గ్రహణం మొర్రి అనేది రావాలి కదా. అంటే ఈ పై పెదవి ఇలా కోసుకొని పుట్టడము, లేకపోతే వికృతాకారంగా పుట్టడము, ఇవన్నీ కూడా ఏంటనంటే అంతరిక్షం నుంచి వచ్చేటువంటి కిరణాలని ఆ గర్భవతి, అంటే కొంతమంది శరీరాలు సున్నితంగా ఉంటాయి,
వచ్చినటువంటి ఆ రేస్ని పిండస్థం మీద ప్రభావం చూపి చూపిస్తుంది. కొంత శారీరక మార్పులు జరుగుతాయి. ఉమ్, ఈ పిండ మీద ప్రభావం చూపుతుంది. చూపించి మనం తెలిసి పెద్దవాళ్ళు పెట్టినటువంటిది. ఇప్పుడు పెద్దవాళ్ళ కంటే గొప్పవాళ్ళం కాదు కదా. అస్సలు వాళ్ళకున్న విజ్ఞానం మనకుందా? లేదు. వాళ్ళు ఇక్కడ చూడకుండానే ఏ టెలిస్కోపులు లేకుండానే చక్కగా అంతరిక్షాలు, సమయము, గ్రహణాలు అప్పట్లోనే లెక్కగట్టారు. మనం చూడాలనంటే టెలిస్కోప్ పెట్టి చూసుకుంటాం. ఏదైనా వాళ్ళ సాంకేతిక విజ్ఞానం, పెద్దవాళ్ళ సాంకేతిక విజ్ఞానం ముందు మనము తక్కువే. మరి సో గురుగారు చెప్పబోయేది ఏంటంటే, భారతదేశంలో కనిపించినప్పటికీ కూడా ఆచార నియమాలు మాత్రం కంపల్సరిగా ఖచ్చితంగా, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పాటిస్తే చేసే తప్పేముంది అని. అలాగే మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళైతే, గ్రహణం ఉన్న దేశ వాళ్ళు ఖచ్చితంగా పాటించవలసిందే. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.